అందరికీ. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 అనేది వచ్చేస్తుంది. మెయిన్గా మనం ప్రిపరేషన్ అప్పుడు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ని చూస్తామైతే ఇంపార్టెంట్. సో అందుకని చెప్పని ప్రీవియస్ ఇయర్ పేపర్స్లో ఉన్న బిట్స్ని మనం చెక్ చేసుకుని వాటి ఆధారంగా మనం చదువుకుంటే ఇట్ విల్ బి మోర్ హెల్ప్ఫుల్ అనమాట. సో అందుకని చెప్పి గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఏదైతే 2019లో జరిగిందో అప్పట్లో మనకి ప్రిలిమ్స్లో కూడా ఏపీ హిస్టరీ సిలబస్ అయితే ఉంది. సో అప్పట్లో ప్రిలిమ్స్లో ఇచ్చిన బిట్స్ ఏమున్నాయో అవి ఇప్పుడు అయితే మనం చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి శాతవాహనుల సాంఘిక సాంస్కృతిక చరిత్రను తెలిపే అతి ముఖ్యమైన సాహిత్య ఆధారం ఏది? సాంఘిక పరిస్థితులను, అప్పటి ఉన్న సాంఘిక పరిస్థితులు, శాతవాహనుల కాలంలో సాంఘిక పరిస్థితుల గురించి తెలిపే మెయిన్ సాహిత్య ఆధారం ఏది అని చెప్పనైతే అడుగుతున్నారు అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి ఆన్సర్ ఆప్షన్ 4 హలుని గాథ సప్తశతి. హలుని గాథ సప్తశతి అంటే హలుడు ఎవరండి? శాతవాహన రాజు అనమాట. ఆయనకి కవివత్సలుడు అనే బిరుదు కూడా ఉంది. ఈయన 17వ రాజు అనమాట శాతవాహనుల్లో. ఆయన గాథ సప్తశతిని ప్రాకృత భాషలో రచించాడు. అందులో మనకి అప్పుడు సాంఘిక పరిస్థితులు ఇంకా చాలా విశేషాలే ఉన్నాయన్నమాట. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? మెయిన్గా ఉన్న లేదా కింగ్స్ రాసిన ఏవైతే గ్రంథాలు ఉన్నాయో ఆధారాలు ఏవైతే ఇంపార్టెంటో కింగ్డమ్స్లో వాటిని చూసుకోవాలి. నెక్స్ట్, పోలవరం సమీపాన రామపాద సాగరం అను పేరుతో ప్రాజెక్టు కట్టదగునని ఎవరు తెలిపారు? పోలవరం సమీపాన రామపాద సాగరం అనే పేరుతో ఈ పోలవరం ప్రాజెక్ట్ను రామపాద సాగర్ అని పేరు పెడితే బాగుంటుందని చెప్పని పేరు పెట్టింది ఎవరు అంటే సార్ సొంటి వెంకట రామమూర్తి అనమాట. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. సార్ సొంటి వెంకట రామమూర్తి గారు ఈ పోలవరం ప్రాజెక్టుకు శ్రీరామ పాద సాగర్ అని పేరు పెట్టారనమాట. అండ్ 1941లో దివాన్ బహదూర్, ఇప్పుడు 1941లో దివాన్ బహదూర్ వెంకట కృష్ణ అయ్యర్ అనే ఇంజనీరు దీనికి ఒక రూపకల్పన అనేది ఇచ్చారనమాట. 1942లో ఇదైతే స్టార్ట్ అవ్వడం జరిగాక ఇది పోలవరం ప్రాజెక్టు భద్రాచలం రామచంద్రమూర్తి మనకు అందరికీ తెలిసింది కదా, భద్రాచలం రాముడి పేరును ప్రతిబింబిస్తూ రామపాద సాగర్ అనే పేరుగా ఇది ఫేమస్ అయిందనమాట. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా దీనికి సపోర్ట్ ఇచ్చింది. ఆ సపోర్ట్ ఇవ్వడంతో ఏమైందంటే ఇందిరాగాంధీ దాని పేరుతో ఈ పేరును మార్చేసింది అనమాట. ఇందిరా సాగర్ అని పేరు పెట్టేసింది. ఎవరు? కాంగ్రెస్ పార్టీ ఈ ఏవైతే ప్రాజెక్ట్ ఉందో పోలవరం ప్రాజెక్టుకు ఇందిరా సాగర్ అని చెప్పని పేరునివ్వడం అయితే జరిగింది. నెక్స్ట్, ఇది నీతి ఆయోగ్ రికమెండేషన్స్ ప్రకారం ఇది నేషనల్ ప్రాజెక్ట్ అయినా కానీ మనకి రాష్ట్ర ప్రభుత్వమే చేపడుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రాలో వాణిజ్య ప్రాముఖ్యత గలదిగా ప్రసిద్ధి చెందిన అతి పొడవైన కాలువ ఏది? ఆంధ్రాలో అండి అడిగేది అతి పొడవైన కాలువ అంట. ఆన్సర్ వచ్చేసి బకిం హోమ్ కాలువ. బకిం హోమ్ కాలువ అనేది కృష్ణా జిల్లా నుంచి తమిళనాడులో విల్లుపురం జిల్లా వరకు విస్తరించి ఉందన్నమాట. ఇది అతి పొడవైన కాలువ అనమాట. 257 కిలోమీటర్స్ పొడవు ఉంటుంది ఇది. నెక్స్ట్ క్వశ్చన్, మహావీరుని గణిత సార సంగ్రహంను తెలుగులోకి అనువదించింది ఎవరు? నన్నెచోడుడా, నన్నయ్య భట్ట, నారాయణ భట్టు, పావులూరి మల్లన్న. గణిత సార సంగ్రహం రాసింది కరెక్ట్ ఆన్సర్ పావులూరి మల్లన్న. పావులూరి మల్లన్న ఈ ఎవరైతే మహావీరాచార్యుడు సంస్కృతంలో గణిత సార సంగ్రహం అనే గ్రంథాన్ని రచించాడో దాన్ని తెలుగులో రచించాడు అనమాట. ఈయన ఎవరు? పావులూరి మల్లన్న. ఈయన ఎవరి ఆస్థానంలో ఉన్నారంటే రాజరాజ నరేంద్రుడు. రాజరాజ నరేంద్రుడు ఆస్థానంలో ఉన్నారు. అండ్ రాజరాజ నరేంద్రుడు ఈ చేసిన కారణంగా ఈయన సత్కరించడానికి నవకండవాడ అనే అగ్రహంను ఇచ్చాడు. ఏంటది? నవకండవాడ అనే అగ్రహంను బహుమతిగా ఇచ్చాడు. నెక్స్ట్ బిట్, విజయపురిని ఏలిన ఇక్ష్వాకుల స్థానాన్ని ఆక్రమించిన వారు పల్లవులు అని చెప్పిన శాసనాలు ఏంటి? ఇక్ష్వాకుల లాస్ట్లో కింగ్ని పల్లవులు అంతం చేస్తారు కదండి. సో దాని ప్రకారం
ఎవరు అంటే దేని ద్వారా మనకి తెలుస్తుంది అని చెప్పని అడుగుతున్నారు. మెయిన్గా ఇక్కడ మనం చూసుకుంటే మైదవోలు మంచుకల్లు ఈ 2 శాసనాల ద్వారా తెలుస్తాయి అన్నమాట. అండ్ సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 పల్లవ సింహవర్మ యొక్క మంచుకల్లు శాసనం ద్వారా మనకైతే తెలుస్తుంది అనమాట. అండ్ ఈయన ఇందులో ఏమని ఉంటుందంటే పల్లవరాజు సింహవర్మ విజయపురి అంటే అప్పటి ఇక్ష్వాకుల కాలం నాటి రాజధాని చేసి లాస్ట్ కింగ్ ఎవరు రుద్రపురుషదత్తుడిని ఓడించి అప్పటి ఇక్ష్వాకు వంశాన్ని అంతమొందించి పల్లవులు ఆధీనం చేసుకోవడం అయితే జరిగిందనమాట. అలా చేసి చెప్పింది మాత్రం పల్లవ సింహవర్మ యొక్క మంచుకల్లు శాసనం. అండ్ ఇక్ష్వాకుల పతనం గురించి కూడా తెలిపేది శివస్కందవర్మ మైదవోలు శాసనం కూడా తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ మహాభారత అనువాద ప్రక్రియలో నారాయణ భట్టు నన్నయ్య భట్టుకు సహాయపడినట్టు ఆధారం ఏమిటి? దేని ద్వారా నారాయణ భట్టు నన్నయ్య భట్టుకి హెల్ప్ చేశాడు అని చెప్పి తెలుస్తుంది అని అడుగుతున్నాడు. మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నందంపూడి దాన శాసనం. ఇక్కడ ఈ వీరు కూడా రాజరాజ నరేంద్రుడి ఆస్థానంలో ఉన్నారనమాట. నన్నయ్య అప్పుడు ఆంధ్ర మహాభారత రచనలో నారాయణ భట్టు సహాయం తీసుకుని ఆంధ్ర మహాభారత రచనను చేశారనమాట. దీనికి గాను నారాయణ భట్టుకు అప్పటి రాజరాజ నరేంద్రుడు నందంపూడి అనే గ్రామాన్ని అగ్రహారంగా ఇచ్చాడు. ఏ గ్రామాన్ని ఇచ్చాడు? నందంపూడి గ్రామాన్ని. ఈ నందంపూడి దాన శాసనం వల్లే మనకి తెలుస్తుందనమాట. ఏంటి? ఇక్కడ నారాయణ భట్టు నన్నయ్య భట్టుకు సహాయపడినట్టు. ఇందాక మనం చూసినట్టు పావులూరు మల్లన్నకు నవకండవాడ అనే అగ్రహారం ఇక్కడ వచ్చేసి నారాయణ భట్టుకు నందంపూడి దాన శాసనం ద్వారా తెలుస్తుంది. అండ్ అగ్రహారం కూడా నందంపూడి అనే గ్రామాన్ని కూడా ఇచ్చారనమాట. నెక్స్ట్ పల్చని రాగ పైపూతతో కూడుకున్న ఇనుప నాణాలను జారీ చేసిన ఆంధ్ర రాజవంశమేది? శాతవాహనులు, ఇక్ష్వాకులు అండ్ సాలంకాయనులు, విష్ణుకుండినులు. మనకి ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఏమడిగాడు? పల్చని రాగి పైపూతతో కూడుకున్న ఇనుప నాణాలు అంటే ఏంటంటే కాయిన్స్ యొక్క క్వాలిటీ అనేది తగ్గిపోయింది అనమాట. ఎవరి కాలంలో తగ్గిపోయింది అని చెప్పని ఇండైరెక్ట్గా అడుగుతున్నాడు ఇటు. శాతవాహనుల కాలంలో నాణాలు అనేవి చాలా బంగారంతో మంచి క్వాలిటీతో ఉండేవన్నమాట. ఇక్ష్వాకుల కాలంలో కూడా కొంచెం తగ్గాయి కానీ నార్మల్గా అయితే కంటిన్యూ అయ్యాయి. అండ్ ఎప్పుడైతే మనకి విష్ణుకుండినీలు వచ్చారో వారి కాలంలో నాణాల క్వాలిటీ అనేది తగ్గుతూ వచ్చిందనమాట. చవకబార లోహాలను అది ఉపయోగించడం అది స్టార్ట్ చేశారు. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి విష్ణుకుండినీలు. నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రదేశంలో తెలుగును నిలిపిన కీర్తి ఎవరికి దక్కుతుంది? రేనాటి చోళులు, దిగ్నాథుడు, పృథ్వీమూలుడు, తూర్పు చాళుక్యులు. ఆంధ్రదేశంలో తెలుగు నిలిపిన కీర్తి. ఇక్కడ చూసుకుంటే అందరూ నిలిపినట్టు లేదా అందరికీ తెలుగుతో లింక్ అయినట్టే ఉంటుంది. కానీ మెయిన్గా ఇక్కడ చూసుకోవాల్సిన తూర్పు చాళుక్యులు. ఎక్కువగా వారి వల్లే మనకి ఇక్కడ తెలుగు అనేది నిలిచింది అని చెప్పచ్చు. ఎందుకంటే తూర్పు చాళుక్యులనే వేంగి చాళుక్యులు అని కూడా అంటారనమాట. వారి కాలంలో మామూలుగా ఇక్కడ చూసుకుంటే తూర్పు చాళుక్యులకి సంస్కృత రాజభాష కదా అని చెప్పని అందరూ సంబంధం లేదనుకుంటారు. కాకపోతే సంస్కృతం రాజభాష అయినప్పటికీ తెలుగు భాషను కూడా ఆదరించారనమాట. ఎగ్జాంపుల్కి మనం చూసుకుంటే పాండురంగుడు అద్దంకి శాసనాన్ని వేయించాడు, గుణగ విజయాదిత్యుడు శ్రీశైల శాసనం వేయించాడు, అండ్ ఉద్దమల్లుడు బెజవాడ శాసనాలు పద్య రూపంలో వేయించడం అయితే జరిగిందనమాట. అండ్ ఇదే రాజరాజ నరేంద్రుడి టైంలోనే మనకి నన్నయ్య ఆది కవిగా సుప్రసిద్ధుడయ్యాడు.
తెలుగులో ఆది కవిగా సుప్రసిద్ధుడైన నన్నయ్య ఎవరి ఆస్థాన కవి? రాజరాజ నరేంద్రుడు. సో ఈ వీరి టైంలో తెలుగు అనేది చాలా అభివృద్ధి చెందిందని చెప్పని వీటి ద్వారా అయితే మనం చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్, మొఘల్ రాజాపురం ఉండవల్లిలో గల బ్రాహ్మణ సాంప్రదాయ రీతిలో గల గుహాలయాలు ఎవరికి చెందినవి? విష్ణుకుండినీలు. మామూలుగా మనం చూసుకుంటే తొలి హిందూ గుహాలయాలు నిర్మించింది విష్ణుకుండినీలు. అసలు ఫస్ట్ టైమే ఆంధ్రాలో గుహాలయాలు తొలిగా నిర్మించింది ఎవరు అంటే మనకి విష్ణుకుండినీలు. మొఘల్ రాజాపురంలో 5 శైవ గుహాలు ఉన్నాయి. అండ్ ఉండవల్లిలో 4 అంతస్తుల అనంత సైనస్వామి గుహాలయం కూడా ఉందన్నమాట. అది గుంటూరు జిల్లాలో ఉంది. అండ్ భైరవ కోనలో 8 శైవ గుహాలయాలు అయితే ఉన్నాయి. సో దీని ప్రకారం చూసుకుంటే మొఘల్ రాజాపురం ఉండవల్లిలో గల బ్రాహ్మణ సాంప్రదాయక రీతిలో గుహాలయాలు విష్ణుకుండినీలు అయితే కట్టించడం జరిగింది. నెక్స్ట్, ఆంధ్రదేశంలో ఏ వంశ పాలనలో మతం రాజకీయాలు బ్రాహ్మణపరేతంగా పరిణమించాయి? అంటే మతం రాజకీయాలు నార్మల్గా అయితే డిఫరెంట్ వేరే మతాలని బ్రాహ్మణులకు ఎగెయిన్స్ట్గా ఉందని చెప్పచ్చు. ఇక్కడ రాజకీయాలు కూడా కడిపారు. సో మనం కొంచెం లాజికల్గా ఆలోచిస్తే ఏపీ హిస్టరీ చదివిన వాళ్ళు ఈజీగా పెట్టచ్చు బిట్ని. మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కాకతీయులు. ఎందుకంటే కాకతీయులు కూడా రాజులు అయినప్పటికీ వారి మతం వచ్చేసి శూద్ర మతం, శూద్ర కులానికి సంబంధించిన వారు. కాబట్టి ఈ కాకతీయుల యుగాన్ని శూద్రుల స్వర్ణయుగం అని కూడా అంటారనమాట. సో కరెక్ట్ ఆన్సర్ కాకతీయులు. పల్నాడు ఆర్థిక జీవనంలోనికి చొచ్చుకుని వచ్చిన వెలములను ఆ ప్రాంతంలో ఆధిపత్యం గల రెడ్లు ఓడించి తరిమి వేసిన యుద్ధం ఇది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కారంపూడి యుద్ధం. కారంపూడి యుద్ధం ఇద్దరి మధ్య జరిగింది. ఇద్దరి మధ్య అంటే ఇక్కడ నలగాము ఒక సైడ్ ఉన్నారు అండ్ మలిదేవుడు ఒక సైడ్ ఉన్నాడు అనమాట. కాకతీయులు, హోలాసాయిలు, వెల్నాటి సామంతులైన కోటరాజులు ఎవరి పక్షం వహించారు? నలగాముని పక్షం వహించారు. అండ్ మలిదేవులకి కాలచూర్యుల సహాయం ఒకటే లభించిందనమాట. ఈ యుద్ధం అనేది జరిగింది కారంపూడి యుద్ధం. ఆ యుద్ధంలో నలగాముని పక్షం విజయం సాధించింది. ఎందుకంటే కాకతీయులు, హోయసాలు ఎక్కువ సపోర్ట్ అనేది నలగామునికి ఉంది కాబట్టి నలగాముని పక్షమే విజయం అనేది జరిగింది. సో ఆన్సర్ వచ్చేసి కారంపూడి యుద్ధం. నెక్స్ట్, పాలంపేటలోని రామప్ప గుడి లోగుల నృత్య శిల్పాలు ఏ నృత్య శాస్త్ర గ్రంథంలోని సూత్రాలకు అనుగుణంగా చెక్కబడ్డాయి? రామప్ప గుడి లోపల నృత్య శిల్పాలు ఉన్నాయంట. ఏ నృత్య శాస్త్ర గ్రంథంలోని సూత్రాలకు అనుగుణంగా అంటే దానికి రిలేటెడ్గా చెక్కబడ్డాయి అని అయితే అడగడం జరుగుతుంది ఇక్కడ. మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జయప్ప సేనాని, జయపుని నృత్య రత్నావళి అనేది జయప్ప సేనాని రచిస్తాడు. ఆ గ్రంథం అనుగుణంగానే ఈ రామప్ప గుడిలో నృత్య శిల్పాలు అనేవి చెక్కబడ్డాయి అన్నమాట. సో ఇక్కడ ఈ దేవాలయంను పాలంపేటలో నిర్మించినది ఎవరు అంటే రేచర్ల రుద్రుడు. రేచర్ల రుద్రుడు ఎవరి సేనాని అంటే గణపతి దేవుడి సేనాని ఈ రేచర్ల రుద్రుడు అనమాట. ఈ దేవాలయాన్ని ఏ ఇయర్లో కట్టించాడు అంటే మనకి 1213 సంవత్సరంలో పాలంపేటలో రామప్ప చెరువును పక్కన నిర్మించాడనమాట. సో దీని రూపశిల్పి వచ్చేసి రామప్ప. నెక్స్ట్, ఇందులో నృత్య శిల్పాలు జయప్ప సేనాని నృత్య రత్నావళి నుంచి అనుగుణంగా శిల్పాలు చెక్కబడ్డాయని చెప్పని ఇప్పుడే చూసాం మనం. నెక్స్ట్ క్వశ్చన్, పురిటి పన్ను వసూలు చేసిన రాజెవరు? రాచవేమ. మనం కనుక లాస్ట్ వీడియోలో రెడ్డి రాజులకు సంబంధించి రాచవేమారెడ్డికి సంబంధించిన పాయింట్స్ అవి చూసాం కదా. సో ఒకసారి ఎవరైనా వీడియో చూడని వాళ్ళైతే చూడండి. ఎందుకంటే మీకు ఎగ్జామ్కి ఇంపార్టెంట్ అయ్యే టాపిక్స్ మాత్రమే ఒక చోటకి పెట్టి చెప్పడం అయితే జరుగుతుంది. మీకు యూజ్ అవ్వాలనే చేస్తున్నాము. ఒకసారి మీరు ఛానల్ అయితే విజిట్ చేయండి. విజిట్ చేసి అందులో రెడ్డి రాజులకి సంబంధించిన క్విక్ రివిజన్ ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే చేయడం జరిగింది. ఒకసారి చూడని వాళ్ళు ఉంటే చూసిరండి.
సో పురిటి పన్నును వసూలు చేసిన రాజు ఎవరు అంటే రాచవేమారెడ్డి. ఇలాంటి వివిధ పన్నులు చేయడం వల్లే దానికి ప్రజలు ఎదురు తిరగడం అయితే జరిగిందనమాట. అండ్ రాచవేమారెడ్డి కొండవీటి రాజులలో చివరి రాజు అనమాట. ఎవరి కుమారుడు? పెదకోమటి వేమారెడ్డి కుమారుడు. నెక్స్ట్ రాచవేమారెడ్డి పురిటి సుంకం, పొయ్యి సుంకాలను విధించాడు. ఆ విధించడం వల్ల ఏమైందంటే అప్పటి ప్రజలలోని తిరుగుబాటుతనం అనేది రేకెత్తడం జరిగింది. అలా జరిగినప్పుడు అందులో ఒకడు ఎవరు అంటే సవరం ఎల్లయ్య. సవరం ఎల్లయ్య అనే బలిజ నాయకుడు ఏం చేశాడంటే ఇంకా కోపాన్ని తట్టుకోలేక వచ్చి రాజుని చంపేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇలా చంపేశారు. ఇలా కొండవీటి రెడ్డి రాజు రాచవేమారెడ్డిని చంపడం జరిగింది. చంపింది సవరం ఎల్లయ్య అని ఏ గ్రంథం ద్వారా తెలుస్తుంది లేదా దేని ద్వారా తెలుస్తుంది అని అడిగే ఛాన్స్ ఉంది. ఆన్సర్ వచ్చేసి కొండవీటి కైఫియత్, దాని ద్వారా తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ సుభద్ర కళ్యాణం రచయిత ఎవరు? కరెక్ట్ ఆన్సర్ తాళ్ళపాక తిమ్మక్క. కర్ణాటక సంగీత కృత్యాలు అగ్రగామి స్వరకర్త ఎవరు? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి త్యాగరాయ. త్యాగరాయ స్వామి చాలా అతి ప్రసిద్ధ వాగ్గేయకారుడు. ఈయన 24 కీర్తనలు రచించాడనమాట. శ్రీరాముడి కీర్తనలు 24 రచించడం అయితే జరిగింది. అండ్ ప్రహ్లాద విజయం, నౌకా విజయం అనే యక్షగానాలు కూడా రచించాడు. నెక్స్ట్ త్యాగరాజ సంగీతానికి అంటే త్యాగరాజు ఏం చేశారంటే కర్ణాటక సంగీతానికి ఒక పంచరత్న కృత్యాలు సమకూర్చాడు అనమాట. ఆ పంచరత్న కృత్యాలను త్యాగరాజ పంచరత్నాలు అని కూడా అంటారు. నెక్స్ట్ విజయనగరం రాజు కాలం నాటి వినోదాల్లో యక్షగానం కాకుండా ఆంధ్రదేశంలోని సాధారణ గ్రామీణ ప్రజలకు అలరించిన కళారూపం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి తోలుబొమ్మలాట అనమాట. అండ్ విజయనగర రాజుల కాలం నాటి గ్రామ వినోదాల్లో యక్షగానం, తోలుబొమ్మలాట, వసంతోత్సవాలు, దీపావళి, నవరాత్రులు మొదలైనవి అయితే జరుపుకునేవారు. నెక్స్ట్ 16-17 శతాబ్దాల్లో తీరాంధ్రలో నౌకా నిర్మాణ ప్రక్రియ చురుకుగా కొనసాగిన ముఖ్య ఓడరేవు ఏది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నర్సాపురం. నర్సాపురంలో పశ్చిమ గోదావరి జిల్లా. నర్సాపురం ఎక్కడుంది? పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. ఈ ఓడరేవు దగ్గరే నౌకా నిర్మాణం చాలా ఫాస్ట్గా జరిగేదని అయితే తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. ఉత్తర సర్కారులను కంపెనీ వారికి కౌలుకి సంపాదించడంలో హైదరాబాద్ ప్రభువు నిజాం అలీఖాన్ మచిలీపట్నంలో గల తూర్పు ఇండియా కంపెనీ నివాస ప్రతినిధులు మధ్య సంధానకర్తగా వ్యవహరించింది ఎవరు? 18th క్వశ్చన్. ఇక్కడైతే చిన్న స్టోరీయే ఉందండి, చెప్తాను వినండి. ఏంటంటే ఇక్కడ 1765లో, ఏ ఇయర్లో? 1765లో అప్పుడు మొఘల్ చక్రవర్తి షా ఆలం అనేవారు ఉన్నారనమాట మొఘల్లో. ఆయన ఏం చేశారు అంటే ఉత్తర సర్కార్లను బ్రిటిష్కి ఇచ్చేద్దామని చెప్పని ఒక ఫర్మానాన్ని జారీ చేశాడు. కానీ ఆ ఫర్మానాన్ని జారీ చేసి మొఘల్ చక్రవర్తులు ఆ ఏరియాకి వెళ్తే అక్కడి నవాజ్ నిజాం అలీ ఉన్నాడనమాట. నిజాం అలీ ఏమిటంటే నేనేమి అంగీకరించట్లేదు, నా ఏరియా నేనైతే ఇవ్వను అని చెప్పనైతే అన్నాడు అనమాట. ఎవరు? హైదరాబాద్ నిజాం అలీ. అయితే దాని తర్వాత ఏమైందంటే ఇంకా యుద్ధం చేయకుండా నార్మల్గా మీడియేటర్ని పంపించి చేద్దామని చెప్పని బ్రిటిష్ వారు ఏం చేశారంటే ఖాన్ రేగుల జోగి పంతుల్ని నిజాం దగ్గరికి పంపించి అడగమని చెప్పారు. ఇలాగా కొంచెం వారికి ఆల్రెడీ ముఘల్ చక్రవర్తి ఫర్మానా జారీ చేశాడు కదా, దాని ప్రకారం ఇచ్చేయండి అని చెప్పని అడిగితే నిజాం అలీ మాత్రం నేను ఇవ్వనని చెప్పని జోగి పంతులు చెప్పింది కూడా వినలేదన్నమాట. నార్మల్గా అయితే నిజాం అలీకి జోగి పంతుల మీద కొంచెం అభిమానం అయితే ఉంది, కానీ వినకపోయేటప్పటికి తర్వాత ఏమైందంటే 1766 ఆ టైంలో అలీ రాజమండ్రికి వెళ్తున్నాడు అనమాట. నిజాం అలీ వెళ్ళే టైంలో అక్కడి గొల్లపూడి రెజిమెంట్లో సైనికులు తమ జీతం సరిగ్గా ఇవ్వట్లేదని చెప్పని తిరుగుబాటు చేయడం స్టార్ట్ చేశారు. సో వారి జీతాలు
వారికి జీతాలు ఇవ్వడానికి 15,00,000 రూపాయలు అవసరం వచ్చిందనమాట. సరే ఇచ్చేద్దామని చెప్పని ఖజానా చూసుకుంటే ఖజానా మొత్తం ఖాళీ. ఖాళీ అంటే ఖాళీ కాదు కానీ ఒక 15,00,000 లేవు అనమాట. దానికి సరిపడా డబ్బు అనేది అప్పట్లో సిద్ధంగా లేదు. సిద్ధంగా లేకపోతే ఏం చేశారు, సరే అని చెప్పని దీన్నే అవకాశంగా తీసుకుని జోగి పంతులు ఏం చేశాడంటే, నువ్వు నీకు కావాల్సిన డబ్బు బ్రిటిష్ వారు ఇస్తారు, దానికి బదులుగా నువ్వు ఉత్తర సర్కారులు ఇచ్చేయని చెప్పాడనమాట. ఇంకా చేసేదేమీ లేక నిజాం అలీ సరే అని చెప్పని ఇచ్చేస్తాను ఉత్తర సర్కార్ని, కానీ గుంటూరు మాత్రం నా తమ్ముడు చనిపోయాకనే ఇస్తాను, అప్పటి వరకు తనే రూల్ చేసుకుంటాడు అక్కడ అని చెప్పాడనమాట. సరే అని చెప్పి బ్రిటిష్ వారు ఒక అంగీకారంకి వచ్చి 1766లోనే ఉత్తర సర్కారులను పొందారనమాట. సో దీని ప్రకారం ఇక్కడ మనం చూసుకుంటే కాండ్రేగుల జోగి పంతులు కారణంగానే బ్రిటిష్ వారికి ఉత్తర సర్కారులు వచ్చాయి. ఎవరి దగ్గర నుంచి? నిజాం అలీ దగ్గర నుంచి. సో ఇదండి స్టోరీ. నెక్స్ట్ క్వశ్చన్. పద్మనాభ యుద్ధం 1794లో ప్రారంభాన్ని నిర్ణయించింది. ఎవరి ప్రారంభాన్ని నిర్ణయించింది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి విజయనగర పాలకుడు విజయరామరాజు. ఇక్కడ మనం చూసుకుంటే విజయనగర పాలకులకు పొబ్బిలి జమీందారులకు మధ్య వైరం అయితే ఉందన్నమాట. విజయరామరాజేమో చాలా గర్వంగా ఉన్నాడు, ఎందుకంటే అప్పుడు ఫ్రెంచ్ సేనాని బుస్సీని అండ్ జగపతి రాజు ఎవరంటే అప్పుడు పెద్దాపురం జమీందారు అనమాట. వీళ్ళిద్దరి సపోర్టుతో నేను బొబ్బిలి జమీందార్ని ఈజీగా ఓడించేస్తానని చెప్పి మంచి గర్వంగా ఉన్నాడు. అండ్ యుద్ధం అయితే జరిగిందనమాట. ఏ యుద్ధం అది? పద్మనాభ యుద్ధం, దాన్నే బొబ్బిలి యుద్ధం అని కూడా అంటారు. ఈ యుద్ధం అనేది జరిగి మొత్తానికి బొబ్బిలిని ఓడించేశాక నేను ఓడించేసానని చెప్పని తిరిగి వెళ్తుండగా దానికి ప్రతీకారం తీసుకుందాం అని చెప్పని ఎవరైతే బావమరిది ఉంటాడో తాండ్ర పాపారాయుడు విజయరామరాజుని హతమార్చేశాడు అనమాట. నువ్వు చంపేస్తావా అని చెప్పి అతని బావమరిది ఇలా చంపడం అయితే జరిగిందనమాట. ఇప్పుడు మెయిన్గా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పద్మనాభ యుద్ధం ఏ ఇయర్లో ఎప్పుడు జరిగింది అని అడగచ్చు. 1757 January 24. 1757 January 24లో బొబ్బిలి యుద్ధం అనేది అయితే జరిగింది. నెక్స్ట్. దక్షిణ దేశంలో సంభవించిన క్షామాలన్నిటికంటే ఘోరమైన క్షామం 1833 గుంటూరు. దీన్నే డొక్కల కరువు అని కూడా అంటారు. చాలా దారుణంగా ఉందంట అప్పటి కరువు. జనాలు ఆ టైంలో ఎంత కరువులో ఉన్నారు అంటే ఆకులు అలములు కూడా తినేసేంత దారుణంగా ఉన్నారంట. 50 లక్షల మందికి కరువు బాధితులు అయ్యారని చెప్పి తెలుస్తుంది. 1833 డొక్కల కరువు అనేది చాలా ఇంపార్టెంట్, గుంటూరు జిల్లాలో జరిగింది. అండ్ ఈ విషయాన్ని మనకి ఎలా జరిగింది అప్పటి కరువు పరిస్థితులని తెలియజేసింది ఎవరంటే కెప్టెన్ వాల్టర్ కాంప్బెల్ అనే ఆయన తెలియచేయడం అయితే జరిగిందనమాట. నెక్స్ట్. 1746-47లో బైబిల్ను తొలి తెలుగు భాషలోకి అనువదించింది ఎవరు? బెంజమిన్. 1746-47లో బైబిల్ని తెలుగులోకి అనువదించారనమాట బెంజమిన్. అండ్ తెలుగులోకి అచ్చైన మొదటి గ్రంథం కూడా బైబిలే. నెక్స్ట్ క్వశ్చన్. ఆంధ్రాలోని కిసాన్ ఉద్యమ పద నిర్ణేత ఎవరు? ఆంధ్రాలో కిసాన్ ఉద్యమ పద నిర్ణేత వచ్చేసి ఎన్జి రంగా అనే ఆయన భారత రైతాంగ పితామహుడుగా కూడా చెప్పుకుంటారనమాట ఎన్జి రంగా గురించి చాలా చదవడం అయితే చాలా ఇంపార్టెంట్. అండ్ మనకి జమీందారీ ఉద్యమాలు కూడా మన వీడియోలో చేయడం అయితే జరిగింది. ఒకసారి జమీందారీ ఉద్యమాలు షార్ట్ నోట్స్ అవి రాసి పెట్టాము, ఒకసారి చెక్ చేయండి. అండ్ పీడిఎఫ్ల కోసం మన టెలిగ్రామ్లో అయితే జాయిన్ అవ్వండి. అండ్ 1933-36 మధ్యకాలంలో నెల్లూరు జిల్లాలో అతిపెద్ద జమీందారీ అయిన వెంకటగిరిలో ఎన్జి రంగా రైతు ఉద్యమాన్ని అయితే స్టార్ట్ చేయడం జరిగిందనమాట. అండ్ ఈయన అఖిల భారత నేత కార్మికుల సంఘం, దాన్నే ఇంగ్లీష్లో ఆల్ ఇండియా వీవర్స్ కాంగ్రెస్ కూడా స్థాపించడం అయితే జరిగింది. నెక్స్ట్.
1878లో ఆంధ్రాలో తొలి ప్రార్థనా సమాజాన్ని స్థాపించింది ఎవరు? ఆన్సర్ వచ్చేసి వీరేశలింగం గారు ప్రార్థనా సమాజంను రాజమండ్రిలో స్థాపించి వితంతు పునర్నిర్వహణకి, స్త్రీ విద్యకు, సాంఘిక దురాచారాలకు నిర్మాణానికి విశేష కృషి చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. ఏ ముఖ్యమంత్రి కాలంలో ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని నెలకొల్పారు? ఎప్పుడండి? ఏ ముఖ్యమంత్రి కాలంలో నెలకొల్పారు? భవనం వెంకట్రావు అనే ఆయన శాసన మండలి నుంచి ముఖ్యమంత్రిగా ఎన్నికైన మొదటి వ్యక్తి. శాసన మండలి నుంచి సీఎం అయిన ఫస్ట్ వ్యక్తి ఎవరు? భువనం వెంకట్రామిరెడ్డి. ఇతను ఓన్లీ 7 months మాత్రమే రూల్ చేశాడనమాట ముఖ్యమంత్రిగా. 1982 February 24 నుంచి September 20 వరకు చేశారు. అదే టైంలో తెలుగుదేశం పార్టీ అనేది స్థాపించడం జరిగిందనమాట ఎన్టీ రామారావు. అండ్ ఎప్పుడు ఏ ఇయర్లో స్టార్ట్ చేశారు అంటే 1982 March 29 తెలుగుదేశం ఏర్పాటు అయితే జరిగింది. నెక్స్ట్. కురవంజి నాట్య ప్రదర్శన చేసిన గొప్ప వ్యక్తి ఎవరు? రుక్మిణి అరుండర్. సమైక్య ఆంధ్రప్రదేశ్ అవతరణ దీని తర్వాతే జరిగింది. హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణరావు అంగీకరించిన తర్వాత, కేవీ రంగారెడ్డి చెన్నారెడ్డి సమ్మతించినాక, విశాలాంధ్ర కోసం ఆంధ్ర రాష్ట్రం ఏకగ్రీవ చేసిన తర్వాత, అండ్ 1956 February 20 పెద్ద మనుషుల ఒప్పందం ద్వారా మనకి ఆంధ్రప్రదేశ్ ఏర్పడటానికి మెయిన్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే జెంటిల్మ్యాన్ అగ్రిమెంట్. దాన్నే తెలుగులో పెద్ద మనుషుల ఒప్పందం అంటారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 1956 February 20 పెద్ద మనుషుల ఒప్పందం జరగడం. నెక్స్ట్. 1972-73లో జై ఆంధ్ర ఉద్యమం ఎలా ముగిసింది? కేంద్ర ప్రభుత్వం అనేది 6 సూత్రాల పథకం అనేది నిర్వహిస్తుంది అనమాట. దాని తర్వాతే జై ఆంధ్ర ఉద్యమం అనేది కొంచెం శాంతిస్తుంది 1972-73 టైంలో. అండ్ మన ఛానల్లో అయితే యూనిట్ 5కి సంబంధించి 2 parts వీడియోస్ అయితే చేయడం జరిగింది. షార్ట్గా మొత్తం యూనిట్ 5 మొత్తం కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తున్నాము. 2 వీడియోస్ అయితే పెడతాం జరిగింది. రిమైనింగ్ త్వరలోనే పెడతాము. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో చూడండి. అందులో 6 సూత్రాల పథకం గురించి ఏం చేశారో, ఇందిరాగాంధీ ఎందుకు ప్రవేశపెట్టిందో, జై ఆంధ్ర ఉద్యమం ఎందుకు వచ్చిందో, తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చిందో వాటన్నిటి గురించి చెప్పడం అయితే జరిగింది. నెక్స్ట్. ఆంధ్రప్రదేశ్ అత్యంత ప్రాచీనమైన భూభాగం ఏది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కడప బేసిన్. అందులోనే దాద్వార్ శిలలు ఉన్నాయన్నమాట. దేశంలో అతి ప్రాచీన శిలలు అంటే దాద్వార్ శిలలు. అవి ఆంధ్రప్రదేశ్లో కడప శిలలు అవశేషాలు అవి కడపలో ఉన్నాయి కాబట్టి అది కడప బేసిన్. ఆంధ్రప్రదేశ్ ఈ క్రింది స్తూపాల్లో ఏది పెద్దది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అమరావతి. అమరావతి అనేది అతిపెద్ద బౌద్ధ క్షేత్రం. కృష్ణానది తీరాన గుంటూరు జిల్లాలో దీపాల దిన్నె వద్ద ఉందన్నమాట. అండ్ 1797లో కల్నల్ మెకంజీ ఆంగ్లేయుడు కనుగొన్నాడు అనమాట ఈ అమరావతిని. ఈ అమరావతికి డిఫరెంట్ నేమ్స్ అనేవి ఉన్నాయి. ధాన్య కటకం అంటారు, ఆంధ్రనగరి అంటారు, పూర్వశైలం అంటారు, శ్రీధాన్య అంటారు, శ్రీస్థాన అంటారు, సెరిటన అంటారు, ధరణికోట, వజ్రపర్వతము మొదలైనవి అమరావతికి చాలా పేర్లు అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ మనకి బట్టిప్రోలు చూసుకుంటే ఏంటంటే ఆంధ్రదేశంలోనే బౌద్ధ స్తూపాలలో అతి ప్రాచీనమైనది అమరావతి, అతి పెద్దది. బట్టిపోలు అతి ప్రాచీనమైనది. దీంతో మనకి పేపర్ క్వశ్చన్స్ అనేవి కంప్లీట్ అయ్యాయండి.
అండ్ ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి ఏపీ హిస్టరీకి సంబంధించి చాలా క్లాసెస్ అయితే ఉన్నాయి, ఒకసారి చూడండి. అండ్ మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూసుకుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి, దాని ద్వారా రిమైనింగ్ మెంబర్స్ కూడా ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ వీడియో అందే అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ గ్రూప్ 2కి సంబంధించి 2019లో మెయిన్స్ ఏదైతే జరిగిందో దాంట్లో ఉన్న క్వశ్చన్స్ అయితే నేను తీసుకొద్దామని అనుకుంటున్నాను. ఎవరికైతే ఆ వీడియో కావాలో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, ఇంకా ఇలాగా ఏపీ ప్రీవియస్ ఇయర్ పేపర్ క్వశ్చన్స్ కావాలని. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అందరికీ.